అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ I miss you all so much. If you all have missed me, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. పాస్ట్ 3 డేస్గా నాకు అనిపించిన ఒక పాయింట్ చెప్తాను. ఈరోజు చూస్తున్నా కూర్చొని ఎపిసోడ్స్ అని చూస్తున్నా అండ్ ఈ రోజు ఎపిసోడ్లో కూడా అంత సూపర్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి లేదు, కానీ 2 గేమ్స్ పెట్టినారు. ఆ 2 గేమ్స్లో ఒక గొడవల్లాగా జరిగినాయి. ఏ గేమ్ పెట్టినా ఒక ఆర్గ్యుమెంట్, ఒక గొడవ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దాని గురించి మాట్లాడతాము. అండ్ తనుజ గురించి చాలా మంది కళ్యాణ్ పిఆర్ టీమ్ ఇది చేస్తున్నారు చెప్పేసి ఒక వీడియోలో నన్ను ట్యాగ్ చేసి ఒక స్టోరీలో మొత్తం తనుజ ఫ్యాన్ పేజెస్ మొత్తం నన్ను ఆ స్టోరీలో ట్యాగ్ చేస్తున్నాయి. సో ఆ స్టోరీ గురించి కూడా మాట్లాడదాం. సో 1 by 1 ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడదాం. బట్ ఆ పాయింట్స్ అన్ని మాట్లాడే ముందు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఐ మిస్ యూ ఆల్ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఐ హ్యాడ్ బీన్ టు చెన్నై. అక్కడ పోయిన తర్వాత కూడా వీడియో చేద్దామనేసి అనుకున్నాను, కానీ ఫుల్ ఇంటి నిండా జనాలు, బంధువులందరూ ఉన్నారు. వాళ్ళందరూ ముందు ఆడ బిగ్ బాస్ పెడితేనే కొయా ఉంది, అక్కడ కుక్క ఉంది, అది అరస్తానే ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. దట్స్ వై ఐ కుడెంట్ మేక్ అ వీడియో. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. ఐ మిస్ యూ ఆల్ సో మచ్. ఐ రియలీ వాంటెడ్ టు మేక్ అ వీడియో ఫర్ యూ బికాస్ 9th వీక్ ఎలిమినేషన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో చేద్దామనేసి అనుకున్నా, బట్ కుదరలేదు. సో 9th వీక్ నాకు రాము ఎపిసోడ్ చూస్తుంటే ఒక పక్క రాము పాటకి నాకు బాధేస్తూ ఉండింది. రాము బాధపడతా ఒక పాట పాడి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది, వాళ్ళ నాయన గుర్తొస్తుంది అని చెప్పేసి ఒక పాట పాడింది. అది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది, అయ్యా పాపమే బిడ్డ అని చెప్పేసి. బట్ ఇంకో పక్క ఏంటి తెలుసా, బిగ్ బాస్ అనేది కోట్లలో 20 మందికి వచ్చే ఒక ఆపర్చునిటీ. సరే, కోట్ల మంది పక్కన పెడదాం, కామనర్స్లో కోట్ల మంది వేసుకుందాం. ఇండస్ట్రీలో సెలబ్రిటీస్లో ఒక 10,000 మంది, సెలబ్రిటీస్లో 20 మందికి వచ్చే ఒక ఆపర్చునిటీ. వాళ్ళు ఎంత ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుంటారు, ఎంత ఈక్వేషన్స్ ఆలోచించి తీసుకుంటారు. సో అంత జరిగితే జస్ట్ సింపుల్గా నాకు మా అమ్మ గుర్తొస్తుంది, మా నాయన గుర్తొస్తుంది అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయేది. నా దృష్టిలో నేను జస్ట్ 3 years ముందర అదే స్టేజ్ మీద నిలబడి నేను పోను ఇంటికి, నేను పోను ప్లీజ్ అని ఏడుస్తా కూర్చున్నా. అదే ఆఫ్టర్ 3 years ఒక అబ్బాయి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను బిగ్ బాస్ హౌస్లోకి రాను, నేను బిగ్ బాస్ హౌస్లోకి రాను అని చెప్పేసి ఏడుస్తున్నాడు. సో అక్కడి నుంచి పోవాలి అంటే ఏడ్చేవాళ్ళు, ఇంకొకరు హౌస్లో ఉండాలంటే ఏడ్చేవాళ్ళు. అసలు ఎంత డిఫరెన్స్ చూసారా. నాకు కావాలి అని ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, బట్ అలా తలరాత వెరీ బ్యాడ్, తలరాత పక్కన మీ అప్. బట్ రాముకి అది వెళ్ళిపోయేది ఓకే, చాలా ఓకే, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి అనేసి నాకు తెలుసు. సో అందుకని ఆ పిల్లోడు వెళ్ళిపోవడం దెర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్, బట్ స్టిల్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. హీ మిస్డ్ ఇట్, వేస్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి అనిపించింది. ఇంకా ప్రూవ్ చేసుకుని ఉండొచ్చు, బట్ హీ డి నాట్ ప్రూవ్ ఎనీథింగ్ అనే పాయింట్ అనిపించింది అనమాట. దాని తర్వాత దివ్యాని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో దివ్య ఇట్లా కళ్యాణ్కి మాట్లాడింది, దివ్య అందరికి పోయి గుచ్చి చెప్పింది. అంతా చెప్పిన తర్వాత తనుజ వచ్చి దివ్యాని ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పేసి నాకు అర్థం కాలే. ఎందుకు రైవలరీ పెట్టుకుందాం అనే పాయింట్లో ఉండిందా, లేకపోతే తనుజ చాలా తెలివైంది. నేను నిజంగా చెప్తున్నాను చూడు, తనుజ ఇస్ వెరీ 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 బ్రెయినీ. తనుజ మైండ్లో ఏముంటుంది, దివ్య గురించి ఇంత చూపించారు, తనుజకు అగెయిన్స్ట్గా దివ్య వెళ్ళి ఫుల్ ఎక్కిచ్చేసి పెట్టింది అందరికీ. కళ్యాణ్కి కూడా ఎక్కించిపెట్టింది, అందరికి ఎక్కించిపెట్టింది. తనుజని తీసే అని చెప్పేసి ఒక పర్సనల్ గ్రడ్జ్ లాగా తనుజకు అగెయిన్స్ట్గా వెళ్ళి మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా తనుజని తీయను అని చెప్పి మాటిచ్చి మళ్ళీ తనుజని తీసేసింది. అయినా కూడా కళ్యాణ్ వచ్చి తనుజని నామినేట్ చేయలేదు, తనుజ వచ్చి కళ్యాణ్ వచ్చి దివ్యాన్ని నామినేట్ చేయలేదు, తనుజ వచ్చి దివ్యాన్ని నామినేట్ చేయలేదు. ఆ పాయింట్లో ఏమనిపించింది తెలుసా, తనుజ దివ్యాన్ని ఎందుకు నామినేట్ చేయలేదు అంటే జనాలలో మంచి పేరు తెచ్చుకోవడానికి. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. అగైన్ ఏంటంటే అంత వీడియో చూపించిన తర్వాత, అంత చేసిన తర్వాత మనిషి అన్నోడు ఎవరికైనా సూడు స్వర్ణ మానం రోషం వెక్కం మానం సూడు స్వర్ణ ఇదంతా ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారో వాళ్ళకి నామినేట్ చేస్తారు. బట్ తనుజ వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి నాకు అనిపించిందంటే, అవును తనుజ ఎవరు నామినేట్ చేసింది మర్చిపోయాను ఒక నిమిషం ఆగండి. అక్కడ మాట తప్పిన దివ్యాన్ని నామినేట్ చేయకుండా గౌరవ్ని ఎందుకు నామినేట్ చేసిందంటే తనుజ, జనాలందరూ అరే తనుజ చూడరా, తన అంతా టార్గెట్ చేసిన దివ్యాని ఒక్క మాట కూడా అనకుండా, తనతో రైవలరీ పెట్టుకోకుండా, తనని నామినేట్ చేయకుండా గౌరవ్ని నామినేట్ చేసింది. ఎంత మంచిదిరా తనుజ, ఎంత మంచిదిరా అనేసి అనుకోవాలి. తను నాకు ఇంత బ్యాడ్ చేసినా నేను తనని నామినేట్ చేయట్లేదు, అది నా మంచితనం అని చెప్పేసి జనాలు అనుకోవాలి అనే ఒక పాయింట్తో దివ్యాన్ని నామినేట్ చేయలేదు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్, పక్కా ఇదే ఉంటుంది తన బ్రెయిన్లో. షీ ఈజ్ వెరీ 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 బ్రెయినీ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఇన్ని విషయాల్లో బ్రెయిన్ ఉండేవాళ్ళు
ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ విషయంలో ఎందుకు బ్రెయిన్ లేకుండా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాల. మొత్తం బిగ్ బాస్ నామినేషన్లో ఉండే వాళ్ళని, నామినేషన్లో లేని వాళ్ళందరినీ నామినేట్ చేసి పడేసినాడు. మీది వేరే, ఇది రణరంగం ఏమిదా చేస్తున్నాడో ఆ రంగం సినిమాలో సగం కూడా లేదు అనిపిస్తుంది నాకైతే. రణరంగం అని చెప్పేసి చదరంగం కన్నా హీరంగా జరుగుతుంది. సో దాంట్లో కళ్యాణ్ అసలు నామినేట్ కాలేదు, తనుజ నామినేట్ కాలేదు. బట్ స్టిల్ వాళ్ళని కూడా నామినేషన్ వేసి మొత్తం హౌస్ అంతా నామినేట్ చేసేసి మీకు ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా ఇమాన్యుయల్కి మీరే డిసైడ్ చేయండి అనేసి అంటే, మిగతా వాళ్ళందరికీ బ్రెయిన్ ఉందో లేదో తెలీదు. ఈయన బర్నీ తప్ప మిగతా ఎవరికి బ్రెయిన్ లేదనిపిస్తుంది. పోనీ ఒక్కసారన్నా ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావాలి. నిన్ననే చెప్పినాడు కూడా నాగమామ, సడన్గా నువ్వు నామినేషన్స్లోకి వచ్చినావంటే ఓటింగ్ ఆల్రెడీ అందరికీ వేసేసి అలవాటు అయిపోతుంది కాబట్టి నీకు ఓటింగ్ లేకపోతే సడన్గా ఒకసారి నామినేషన్స్లోకి వస్తే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఇది నీకు తెలుసా అని చెప్పేసి అన్నాడు. సో మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు, మేము మంచోళ్ళు అనేసి చూపించుకునేదానికి, నిరూపించుకునేదానికి ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ ఇవ్వలేదో, లేకపోతే ఆ స్ట్రాటజీ వాళ్ళందరికీ కూడా తెలిసి ఇమాన్యుయల్ ఎట్లంటే బయటికి పంపించాలనే పాయింట్లో ఉన్నారో నాకు తెలీదు. ఇక్కడ కూడా తనుజ బ్రెయిన్గా ఆలోచించిందా లేదా అని నాకు తెలియదు. అంత కన్నింగ్ మెంటాలిటీ ఉందనేసి నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ ఏమనిందంటే తనుజకి కాంపిటేటర్ ఇమాన్యుయల్ అని చెప్పేసి తనుజకు కూడా తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కాంపిటేటర్ అనేసి ఎవరు అనుకోవట్లే హౌస్లో. బయట కళ్యాణ్ మంచితనానికి దానికి ఫుల్ ఫ్యాన్ బేస్ వస్తుంది, కానీ లోపల ఎవరు కళ్యాణ్కి అంత ఇది ఉంది, అంత తడి ఉంది అనుకోవట్లే. సో తనుజ కూడా అట్లా అనుకోవట్లే. ఇమాన్యుయల్ కాంపిటీషన్ కాబట్టి సో తనకి ఇమ్యూనిటీ ఇవ్వకుండా లాస్ట్ వరకు సర్వైవ్ చేసి లాస్ట్కి సడన్గా ఓట్స్ పడవు, ఇమాన్యుయల్ కోచ్ పడవు సడన్గా నామినేషన్స్లోకి వచ్చాడంటే. బికాస్ ఇప్పటిదాకా అందరూ ఒకరికి ఓటేసి అలవాటు పడిపోయినారు. ఐ మీన్ మిగతా వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ సుమన్ శెట్టి. సో సడన్గా ఇమాన్యుయల్ కానీ నామినేషన్స్లోకి వచ్చినాడంటే తనకు ఓటింగ్ పడదేమో, అట్లా బయట పంపించేద్దాం అనే ఒక పాయింట్లో ఉందా ఏమో నాకు తెలీదు. బట్ అంత తెలివైతే ఉంటుంది అనేసి నేను అనుకోవట్లేదు. బట్ జనాలు ఎవ్వరికి బుర్ర లేదు. రమ్య మోక్ష చెప్పేటట్టు నీకు బుర్ర లేదు, ఎవ్వరికి బుర్ర లేదు. ఇమ్యూనిటీ ఐ మీన్ మేబీ వాళ్ళ స్ట్రాటజీ ఇమ్యూనిటీ ఇవ్వకూడదు, సడన్గా నామినేషన్స్లోకి తీసుకొని రావాలనేసి ఉంటుంది. సో అందుకని లేదు. సో ఈరోజు గెట్ రెడీ ఫర్ టుడే అని చెప్పేసి ఒక ఇది రాగానే అందరూ ఓ మై గాడ్ ఈరోజు ఫ్యామిలీ వీక్ వావ్ అనేసి ఎక్సైట్ అయిపోతున్నారు. దాని తర్వాత సంజన చెప్పింది ఈరోజు ఫ్యామిలీ వీక్ కాదు అని చెప్పేసి. దాని తర్వాత కింగ్డమ్ టాస్క్ అంట. ఈరోజు నా తమ్ముళ్ళు చూసారా, నన్ను క్షమించండి అని పెట్టాను కదా, నేను క్షమించండి. ఈ వారం ఫిజికల్ టాస్క్ ఉంటుందని చెప్పింది, అది నేనే ఐఎమ్ సో సారీ గైస్. బికాస్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం మా 10th వీక్లో జరిగినట్టు ఆ పాములు మట్టి ఎత్తుకొచ్చేది ఆ రూమ్లోంచి అట్లాంటి టాస్క్ ఉంటుందనేసి అనుకున్నా. బొక్కలాగా ఉంది టాస్క్. ఆ కింగ్డమ్ టాస్క్ ఏదో కామెడీ చేస్తున్నారు. కానీ బేసిక్గా ఇక్కడ బిగ్ బాస్ టీం తప్పుందబ్బా. ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్స్ అండ్ వీక్స్ పోయే కొద్దీ వాళ్ళలో ఆ ఫైర్ తీసుకురావాలి, ఆ టఫ్ కాంపిటీషన్ తీసుకొని రావాలి, ఆ గొడవలు అవన్నీ తీసుకొని రావాలి. కానీ బిగ్ బాస్ ఇప్పుడు కూడా ఎంటర్టైనర్ టాస్క్ ఇస్తాను అంటే నాకు అర్థమే కావట్లేదు. హౌస్లో ఎంటర్టైనర్సే లేరు, అయినా ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎందుకు? ఒక ఎంటర్టైనర్ ఇమాన్యుయల్. ఎంత ఎంటర్టైన్ చేస్తాడు ఇమాన్యుయల్? ఎంటర్టైన్మెంట్ టాస్క్ లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చి మా సీజన్ ఒక పెద్ద బొక్క పెట్టినారు. ఫస్ట్ 4-5 వారాలు ఎంటర్టైన్మెంటో అడవిలో ఆట అంటారు, బిగ్ బాస్ బర్త్డే అంటారు. అడవిలో ఆట బాగుంటుంది. బిగ్ బాస్ బర్త్డే టాస్క్ అంటారు, దాని తర్వాత మూవీ సినీ యాక్టర్స్ టాస్క్ అంటారు, దానికి ముందు ఏదో వేషాలు టాస్క్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇచ్చి. అంతా ఎంటర్టైనర్స్ అందరు నవ్వించలేరు. అట్లాంటప్పుడు నవ్వించే టాస్క్ ఇస్తే ఏం చేస్తారు? బొక్కలాగా ఉంది. బొక్క టాస్క్ ఉందని క్షమించండి, పెద్ద టాస్క్ ఉంటుందని చెప్పిన దానికి ఆయన బిగ్ బాస్ టీం తప్పింది, నా తప్పు కదా. బికాజ్ మంచి టాస్క్ ఇవ్వాలా. వీళ్ళేమిరా అంటే వారు స్వామి అట్లాంటి టాస్క్ ఇస్తే నేనేం చేస్తాను అంతా. ఇంకా రితు, కళ్యాణ్, దివ్య వీళ్ళందరూ రాజు రాణిలు. వాళ్ళందరూ హ్యారీ పాటర్ లాంటి ఒక కాస్ట్యూమ్ ఇచ్చినారు. హ్యారీ పాటర్లో గ్రిఫెండర్, ఇంగాయో లెవియోసా. మీకు తెలుసా హ్యారీ పాటర్ పిచ్చి? హ్యారీ పాటర్ సిరీస్ పిచ్చి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ పిచ్చి, ఇంకేం పిచ్చి? ఈ రెండే ఎక్కువ పిచ్చి. హ్యారీ పాటర్ సిరీస్ ఉంటుంది బాబా. హ్యారీ పాటర్ తెలుసా నాకు మొత్తం. ఎందుకు సుత్తి కొడుతున్నా, నాకు అట్లా గుర్తొస్తుంది అనమాట. ద హ్యారీ పాటర్ అండ్ ద సార్సరర్స్ స్టోన్, హ్యారీ పాటర్ అండ్ ద సెకండ్ ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్, గాబ్లెట్ ఆఫ్ ఫైర్, ప్రిజనర్ ఆఫ్ ఆస్కబాన్, ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ సెకండ్, థర్డ్ పార్ట్ వచ్చి ప్రిజనర్ ఆఫ్ ఆస్కబాన్, ఫోర్త్ వచ్చి గాబ్లెట్ ఆఫ్ ఫైర్, ఫిఫ్త్ వచ్చి ద హాఫ్ బ్లడెడ్ ప్రిన్స్, I guess so. See, I remember most of it. చాలా బాగుంటాయి హ్యారీ పాటర్ సిరీస్ and you all have to watch it. చూడండి హ్యారీ పాటర్ సిరీస్. after this Big Boss you go watch it. I'll rewatch it. It's a beautiful story. Beautiful. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. మ్యాడ్ మ్యాక్స్ ఉంటుంది. సుత్తేది ఇక్కడ అదొక సిరీస్ పిచ్చిల్లే నాకు. ఒకప్పుడు
ఎందుకు సుత్తి ఓకే. సో ప్రజలే ఇంటి పనులు చేయాలి. దాని తర్వాత 4 కమాండర్స్ ఉంటారు. 4 కమాండర్స్ని చూస్ చేసుకోవాలంటే అందరూ పోయి మమ్మల్ని కమాండర్గా చూస్ చేసుకోండి అనేసి. ఎందుకంటే ఎవరికి ఇంటి పనులు చేయాలంటే ఇష్టంలా, నలుగురే ఇంటి పనులంతా చేయాలంటే ఎంత వాచిపోతుంది కదా అందరికీ. ఇది నా కొత్త రింగ్, మురుగన్ వేల్ కనిపిస్తుందా? బాగుందా? వేల్, దిస్ ఈజ్ వేల్కి వేల్ వేలన్. ఓకే, హ్యారీ పాటర్లో గ్రిఫెండర్ లాగా బట్టలు ఇచ్చారు. దాని తర్వాత ఇమ్ము, నేను మీకు విధేయుడిగా ఉంటాను, వీణ విధేయుడు రామా సంథింగ్ వాటెవర్ అట్లా ఏదో చెప్తున్నారు. దాని తర్వాత నిఖిల్ పవర్ కమాండర్స్గా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇది ఇచ్చినారు. దాని తర్వాత మిగతా వాళ్ళు పనులు చూసుకోవాలి, అది చూసుకోవాలని ఏదో వీళ్ళు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి నిఖిల్, సంజన, తనుజ అండ్ డెమాన్ పవన్ వీళ్ళు 4 కమాండర్స్ అనమాట. వాళ్ళు 4 కమాండర్స్, మిగిలిన 4 వచ్చి పనోళ్ళు, అదే జనాలు, నార్మల్ జనాలు. సో సుమన్కి సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి పిలిచి ఇచ్చినారు. కమాండర్స్ ఏం చేస్తున్నారు, జనాలకి అన్నీ చెప్పాలి అని చెప్పేసి ఇది నేను మీకు ఇచ్చే సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి రాజు రాణీలు ఇచ్చినారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎవరో చెప్పినారు, ఆల్రెడీ చెప్పాడు అనుకుంటా తన బ్రాడ్కాస్ట్లో, గంగవ్వలాగా చూస్తూ ఉన్నారు అందరు సుమన్ శెట్టిని అనేసి. నిజంగానే టూ మచ్ ప్యాంపరింగ్ సుమన్ శెట్టికి. ఎందుకు అంత ప్యాంపరింగో అర్థం కావట్లేదు. బిగ్ బాస్ వాళ్ళు కూడా సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో ఉండేది నచ్చకుండా అందరినీ నామినేషన్స్లో పెట్టింది. ఎందుకంటే సుమన్ శెట్టి కూడా నామినేషన్స్లో ఉంటే సుమన్ శెట్టి బయటకు పోతాడేమో అని ఒక పాయింట్లో. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ వాళ్ళు బయటకు వెళ్తారనే ఒక పాయింట్లో సుమన్ శెట్టిని కూడా నామినేషన్స్లోకి తీసుకొని రావాలని చెప్పేసి చేస్తున్నారు. బట్ సుమన్ శెట్టి నిజంగానే స్వామి అక్కడ జనాలు అట్లే ఉన్నారు. వాట్ యూ కాల్ ఇట్, అన్నపూర్ణ స్టూడియోస్లో జనాలు అట్లే ఉన్నారు. నాగమామ అట్లే ప్యాంపర్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్లో ఉండే వాళ్ళు అట్లే ప్యాంపర్ చేస్తున్నారు. ఎందుకు అంత ప్యాంపరింగ్? సుమన్ శెట్టి కెన్ టాక్ ఫర్ హిమ్సెల్ఫ్. జనాలందరూ ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలీదు. సో ఈ రోజు 2 గొడవలు జరిగింది. వన్ ఈజ్ రితు సంచాలకంగా వచ్చినప్పుడు అండ్ కళ్యాణ్ సంచాలకంగా వచ్చినప్పుడు. రితు సంచాలకంగా వచ్చినప్పుడు తప్పెవరిది, కళ్యాణ్ సంచాలకంగా వచ్చినప్పుడు తప్పేవరిది. అక్కడ తనుజ సుమన్ శెట్టికి, తనుజ దివ్య ఇద్దరు సుమన్ శెట్టికి ఎందుకు అంత ఫేవర్గా ఉన్నాడు నాకైతే నిజంగా అర్థం కాలేదు. సో దాని గురించి మాట్లాడదాం. సో దివ్యకి ఏంటి తెలుసా, ఒక టాస్క్ చెప్పారు. ఏంటంటే బర్నీని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంట. వీళ్ళిద్దరు రిలేషన్ నాకు నిజంగా తెలీదు, అర్థం కాదు. ఆయన బర్నీ నిజంగానే అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. దివ్యాని చాలా దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. బట్ స్టిల్ దివ్య ఇస్ గోయింగ్ బిహైండ్ బర్నీ అని చెప్పేసి. అండ్ బర్నీ గారు ఆయనని గట్టిగా అరిచింది, నచ్చింది అనేసి చెప్పారు కాబట్టి దివ్య మీద ఆ ప్రతాపం అంతా చూపిస్తున్నాడు. బికాస్ ఆయన ప్రతాపం తనుజ మీద చూపించలేడు. బికాస్ తనుజ హ్యాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ తనుజ హ్యాస్ అ సూపర్ పవర్, దట్ ఈస్ సేవింగ్ పవర్. సో అందుకని బర్నీ గారు తనుజకు అగేన్స్ట్ పోవట్లేదు, దివ్యాకు అగేన్స్ట్ పోతున్నాడు అనమాట. దట్ ఐ కుడ్ సీ క్లియర్లీ. నీ కోపం బాగుంది అనేసి అంటే ఆ కోపం చూపించడానికి హౌస్లో ఎవరు లేరు. దివ్య పడుతుంది కాబట్టి దివ్య మీద చూపిస్తున్నారు. సేమ్ థింగ్ హ్యాపెన్. ఓకే 11-10 ఇప్పుడు 11-11 ఈరోజు 11-11 నవంబర్ 11 నేను భయంకరంగా మేనిఫెస్ట్ చేసుకోవాలి. గివ్ మీ 2 minutes. సో 11-11కి ఫుల్ మేనిఫెస్ట్ అయిపోయింది. సో ఏంటంటే తర్వాత బాల్స్ గేమ్ అబ్బా. సో ఈ బాల్స్ గేమ్ వచ్చింది. బాల్స్ గేమ్ వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఉండేది చదవకుండా క్లియర్గా చెప్తాం. ఇక్కడ రితు మళ్ళీ అన్యాయం చేసినట్టు అనిపించింది. మళ్ళీ డెమాన్ విషయం వచ్చినప్పుడు అంతా రితు అన్యాయం చేస్తూనే ఉంటుంది అనేసి అనిపించింది. రితుని ఫ్రెండ్షిప్ అనే విషయంలో చాలా అప్రిషియేట్ చేయొచ్చు. నిజంగా తను ఫ్రెండ్స్ కోసం తీసుకునే స్టాండ్ కానీ, ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ కానీ, ఫ్రెండ్ అంటే గుండె తీసి ఇచ్చేదానికి కూడా రెడీగా ఉండిపోతుంది. సో ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఆ ఫ్రెండ్షిప్ మూలాన వేరే వాళ్ళకి అన్యాయం చేస్తుంది. తనకు తెలియకుండానే చాలా సబ్కాన్షియస్గానో ఎక్కడ అన్కాన్షియస్గానో ఏదో ఒకటి బయట వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే జరిగింది ఈరోజు సంచాలక్ టాస్క్లో. ఈరోజు టాస్క్లో డెమాన్ 2 సార్లు లైన్ దాటినా కూడా డెమాన్కి ఒక ఛాన్స్ ఇచ్చింది. నిఖిల్ 2 సార్లు లైన్ దాటితే నిఖిల్ని ఫస్ట్ తీసేసింది. ఇక్కడ తనుజ కూడా ఫస్ట్ నిఖిల్ని తీసేయాలి అనేసి మాట్లాడి నిఖిల్ని తీసేసిన తర్వాత ఎలా తీస్తావు నువ్వు, ఆల్రెడీ డెమాన్ని తీసావు కదా, ఆల్రెడీ డెమాన్ కూడా వెళ్ళారు కదా, మరి డెమాన్ని మాత్రం ఎందుకు తీయట్లేదు, నిఖిల్ని మాత్రం ఎందుకు తీస్తున్నావు, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి తనుజ తీసుకున్న స్టాండ్ సూపర్గా అనిపించింది. నిఖిల్ తనుజకు అంత క్లోజ్ కాదు, డెమాన్ పవనే క్లోజ్. బట్ స్టిల్ న్యాయం కోసం స్టాండ్ తీసుకోవాలని ఒక పాయింట్లో ఇక్కడ న్యాయం తీసుకునింది నిఖిల్ కోసం, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో నాకేమనిపించిందంటే డెమాన్ అంటా ఉన్నాడు, నువ్వు నా మూతి మీదకి వస్తాను అందుకని నేను లైన్ దాటాను అనేసి. రితు చెప్తానేది నువ్వే తోసావు డెమాన్ని అని. యాక్చువల్లీ తనుజ డెమాన్ని తోయలే, వెనకాల ఇట్లా బుట్టలో వేయడానికి వస్తుంటే బుట్టలో ఎక్కడ వేస్తాడని చెప్పేసి తెలియకుండా ఇట్లా వెళ్ళిపోయి లైన్ క్రాస్ చేసేస్తున్నాడు డెమాన్ పవన్. దాని తర్వాత ఏంటి, ఒకసారి
ఒకసారి దాని మీద అక్కడ ఇంకో పక్క లైన్ క్రాస్ చేస్తున్నాడు. సో ఐ మీన్ అక్కడ డమా అనేసి కూర్చొని వేస్తున్నాడు, ఆ లైన్ క్రాస్ చేసి దాని మీద. దానివల్లే నేను కూడా ఒక టాస్క్లో ఓడిపోయిన. ఆదిరెడ్డి కూడా నేను తీసేస్తున్నాను అప్పుడు బెలూన్ టాస్క్లో, నాకు అది గుర్తొచ్చింది సడన్గా. సో దాని మీద కూర్చొని వేస్తున్నాడు అనమాట. కూర్చొని వేస్తే అది కూడా రెండు ఫాలే. ఐ మీన్ లైన్ దాటకూడదు అంటే ఎవరు లైన్ దాటకూడదు. సో ఆ పాయింట్లో ఏంటి, ఫస్ట్ టైం లైన్ దాటినప్పుడు లైన్ దాటలేదు నువ్వు తోసావని చెప్పేసి తనుజ మీద చెప్పింది. సెకండ్ టైం కూర్చున్నప్పుడు అదే ఫస్ట్ వార్నింగ్ అని చెప్పేసి అనింది. నిఖిల్కి ఆల్రెడీ చెప్పినప్పుడు సంచాలక అనే వాళ్ళు అందరికీ రూల్ ఒకసారి చెప్తారు, ఎవరు లైన్ క్రాస్ చేయొద్దండి అని చెప్పేది వార్నింగ్. నిఖిల్ ఒకసారి క్రాస్ చేస్తున్నాడు కాబట్టి నిఖిల్కి ఇంకొక ఛాన్స్, నిఖిల్ రెండోసారి క్రాస్ చేస్తున్నాడు కాబట్టి నిఖిల్కి 2 ఛాన్సులు, దాని తర్వాత డెమాన్ క్రాస్ చేసినప్పుడు మళ్ళీ డెమాన్కి 2 ఛాన్సులు. సో 4 సార్లు రిపీట్ చేయొచ్చు, అట్లంతా ఏంలా. ఒక్కసారి రూల్ అంటే రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫస్ట్ టైం చేసినప్పుడు ఛాన్స్ సరే ఓకే తెలియకుండా చేస్తున్నారు, సెకండ్ టైం చేసినప్పుడు ఇద్దరిని తీసేయాలా, డెమాన్ని తీసేసి ఉండాలా, నిఖిల్ని తీసేసి ఉండాలా. సంజన ఏంటి బాల్స్ అని కింద పడేసింది కాబట్టి సంజన కూడా తీసేసి ఉండాలి. అండ్ ఫస్ట్ రౌండ్ తనుజాకి ఇవ్వడం రితు కరెక్టా రాంగా అనేసి అంటే 100% రైట్. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఫౌల్ ఆడారు, బట్ తనుజ ఫౌల్ ఆడలేదు కాబట్టి తనుజకి ఆ పాయింట్ ఇవ్వడం కరెక్ట్. కానీ ఆ ట్విస్ట్లు మాటలు ఎందుకో నాకు అర్థం కాలే. ఫస్ట్ నిఖిల్ నువ్వు ఎలిమినేట్ అనేసి ఉంటుంది, 2 సార్లు పడిపోయినావు కాబట్టి. దాని తర్వాత డెమాన్ కూడా పడిపోయినాడు కదా అనేసి అంటే సరే ఎవరు పడిపోలేదు సార్, నలుగురు, ఇట్స్ ఫేర్ ఫర్ ఆల్, నలుగురు ఆడండి అనేసి అంటుంది. యాక్చువల్లీ డెమాన్ని నిఖిల్ని ఇద్దరిని తీసేసి ఉండాలి. కానీ ఎక్కడ డెమాన్ని తీసేయాల్సి వస్తుందో అని చెప్పేసి ఒక పాయింట్లో, ఫ్రెండ్షిప్ అనే ఒక పాయింట్లో డెమాన్ని తీయకూడదు అనే ఒక పాయింట్లో డెమాన్ ఆట తను రాంగ్ అన్నా రైట్ అన్నా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్ ఫ్రమ్ రితూజన్. ఇది వీకెండ్లో ఖచ్చితంగా నాగమావ మాట్లాడాల్సిందే, ఇది మాట్లాడాలి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ విషయంలో కూడా జరిగింది, అది కూడా మాట్లాడాల్సిందే, వీడియో వేసి మరీ చూపించాలి ఆ విషయం మాత్రం అనేసి చెప్పేసి నాకు అనిపించింది. సో సంజన కింద వేసేసింది కాబట్టి సంజనకి ఫౌల్ ఇవ్వాలి. అక్కడే ఆ రౌండ్ అంతా ఫౌల్ అంతా అందరు డిస్క్వాలిఫై అయిపోయి తనుజ నువ్వే సేఫ్ అని చెప్పేసి అప్పుడే పంపించేసి మళ్ళీ 2వ రౌండ్ పెట్టుండాలి. అంతసేపు డ్రాగ్ చేసి సరిగ్గా ప్రాపర్గా తన డెసిషన్ తీసుకోలేకపోయింది అనేసి నాకు అనిపించింది. చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ డెమాన్ కోసమే డెమాన్ ఎక్కడ తీసేయాల్సి వస్తుందని చెప్పేసి అందరు నలుగురు ఆడండి అని చెప్పేసి నిఖిల్కి కూడా ఛాన్స్ ఇచ్చినట్టయితే నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రితు అయితే ప్రాపర్గా సంచాలక చేయలేదు, ఇదనే కాదు ఎప్పుడు ప్రాపర్గా సంచాలక చేయలేదు. అది ఎందుకు చేయదో నాకు అర్థం కాదు. ఇలా సంచాలకగా రితు ఉంటే గొడవలు అవుతాయని ఒక పాయింట్తోనే రితు సంచాలకగా పెడతాడేమో నాకు తెలియదు. ఫస్ట్ టైం కూడా డెమాన్ కెప్టెన్ అయ్యేటప్పుడు కూడా రితు ఇట్లే చేసింది, ఇప్పుడు కూడా అట్లే చేసింది. సో డెమాన్కి ఫేవర్గా ఉండాలి అని చెప్పేసి రితు చాలాసార్లు ఇట్లా చేసింది, ప్రతిసారి ఇట్లే చేసింది, అని ఇప్పుడు కూడా అట్లే చేసింది. బాల్స్ అన్ని ఫస్ట్ రౌండ్లో కింద పడిపోతే అన్ని ఎత్తుకొని బాస్కెట్లో ఏనేసి గౌరవ్తో చెప్తే గౌరవ్ నుంచి ఇంచు కూడా కదల్లా. గౌరవ్ నిజంగానే పని దొంగ అనుకుంటా, భయంకరమైన పని దొంగ. గౌరవ్ వల్లే నిజంగానే కిచెన్లో మొత్తం గొడవలు, గౌరవ్ వల్లే ఎక్కడైనా గౌరవ్ వల్లే గొడవ. ఏదైనా మాట్లాడేటప్పుడు 2-3 పాయింట్లు ప్రాపర్గా మాట్లాడతాడేమో కానీ మిగతా అంతా తలకాయ నొప్పి నిబ్బా ఫెలో అనేసి అనిపిస్తుంది గౌరవ్ని చూస్తే నాకు. సో అది ఇక్కడ రితు నాకు తప్పు చేసినట్టు అనిపించింది. దాని తర్వాత సంజన గారు చెప్తానే ఉన్నారు, రితు నువ్వు చేసినది కాదు, తప్పు రితు అంటే కూడా మీరే చెప్తారా, సంచాల ఏం చేయాలో కూడా మీరే చెప్తారా అని చెప్పేసి డెమాన్ విషయంలో డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది, తాను సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది. దీనికి ఖచ్చితంగా రితుకు పడుతుంది ఈ వారం, నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. పడకపోతే ఇంకా ఈ వారం కాదు ఈ సీజన్ హోస్టింగ్ కూడా అస్సాంకే అని చెప్పేసి అనాలి, బికాస్ రితు చేసింది 100% రాంగ్. దీని తర్వాత సంజన దాంట్లో 7 ఉన్నింది, మిగిలిన వాళ్ళందరూ దాంట్లో తక్కువ ఉన్నింది. ఇంకా డెమాన్ వచ్చి ఇంకా ఫౌల్ అంటున్నారు కదా సార్, నేను ఫౌల్ అంటున్నారు కదా సార్, ఈ రౌండ్ వదిలేస్తాను మీరు ఏమైనా చేసుకోండి అనేసి అన్న వెంటనే తనుజ వచ్చి 4 బాల్స్ వేసేసింది. సో ఆ రౌండ్లో తక్కువ ఉండింది నిఖిల్కి 2 బాల్స్, తనుజకి 3 బాల్స్. బట్ ఓయమ్మని అమ్మ, నా మేకప్ బ్యాగ్ మొత్తం చింపేస్తున్నాయి మా పిల్లలు గోర్లతో గీకి. ఓరి షా, ఇప్పుడే చూస్తున్నా. మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇలా ఎందుకు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను నేను. ఓకే, అంటే నా ఫేవరెట్ మేకప్ బ్యాగ్ 3000 పెట్టుకున్నా. ఓకే ఒక సెకండ్. సో సంజన వచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కదా, వాళ్ళు ఆల్రెడీ డిస్క్వాలిఫై అనేసి నువ్వు చెప్పావు కదా, వాళ్ళని డిస్క్వాలిఫై చేయి, ఇది చాలా అన్ఫేర్ రితు, ఎందుకంటే కష్టపడి ఆడుతున్నాం కదా అందరూ అనేసి చెప్పేసి సంజన గారు క్లియర్గా చెప్పారు. బట్ అలా అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసేయాలి, ఎందుకంటే మీరే మీ బాస్కెట్ని ఉల్టా చేశారనేసి అనేది అది కూడా పాయింట్. సో ముగ్గురిని తీసేసి ఉంటే బాగుండేది, బికాస్ ముగ్గురు ఫౌల్ చేశారు కాబట్టి అంత డ్రాగ్ చేయకుండా అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ యాడింగ్ టు దాట్ ఇంకొక విషయం ఏంటంటే సంజన గారు వచ్చి ఇట్లా నీ దాంట్లో 7 ఉన్నాయి, మీరు అట్లా సైలెంట్గా పక్కకుంటే ఎట్లా అంటే నేను డిఫెన్స్ ఆడుతున్నానంటే, ఆడితే తక్కువ బాల్స్ వస్తాయి, ఎక్కువ బాల్స్ ఎవరుంటే వాళ్ళే అవుట్, మీ దాంట్లో 7 బాల్స్ వచ్చినాయంటే మీరు సైలెంట్గా ఉన్నారు అనేసి అంటే దానికి సంజన వచ్చి కావాలని ఎమోషనల్ డ్రామా చేసింది అనేది నాకు అనిపించింది. బికాస్ అక్కడ ఏడవలసిన పాయింటే లేదు, అక్కడ కూడా ఏడ్చి నా స్ట్రాటజీని ఎలా అంటావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ సంచాలకువి, నువ్వు ఎలా చెప్తావు అనేసి అంటుంది. ఇలా నాకు సంజన
ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అస్సలు నచ్చదు సుత్తంగా. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ని మరీ చీప్ చేసేసి నేనే తోపు, నేను ఒక పెద్ద హిపోక్రెట్, నేను హిట్లర్, సో మీరందరు నా కింద పనిచేసే వాళ్ళు అనేలాగా చాలా తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. అక్కడ కూడా రితుని తీసి పడేసినట్టు మాట్లాడింది. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ రైట్ అకార్డింగ్ టు మీ. నాకైతే అది కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. అండ్ రితు చేసింది కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా తప్పు ఉంది. దాని తర్వాత నిఖిల్కి 2 బాల్స్ ఉన్నాయి, తనుజకు 3 బాల్స్ ఉన్నప్పుడు నిఖిల్ నువ్వు సేఫ్ అనేసి అనింది. మళ్ళీ బిగ్ బాస్ డెసిషన్ చెప్పు అనే లోపల మళ్ళీ మొత్తం మాట మార్చేసి తనుజ సేఫ్, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 2 సార్లు కూర్చున్నావు, ఫౌల్ ఆడావు, నేను డిస్క్వాలిఫై చేయలేదని చెప్పేసి ఆ డిస్క్వాలిఫై ఫౌల్ రీజన్స్ ఎత్తుకొని వచ్చి చెప్తా ఉంది. సో అదేదో ముందే చెప్పొచ్చు కదా, ముందే నువ్వనే సేఫ్ అనేసి ఎందుకు చెప్పాలి, మళ్ళీ ఇదనేసి ఎందుకు చెప్పాలి? నిఖిల్ కూడా అడుగుతాడు, మరి నన్ను సేఫ్ అనేసి అన్నావు కదా నువ్వు అనేసి అంటే, అప్పటికి నన్ను బిగ్ బాస్ డెసిషన్ అడగలేదు, సో ఈ టైంలో నేను మార్చేసుకున్నానని. బట్ యాక్చువల్లీ అక్కడ డెసిషన్ ఎందుకు మార్చుకునిందంటే, ఇట్లా నిఖిల్ నువ్వు సేఫ్ అని చెప్పేసి చెప్పిన వెంటనే సంజన వచ్చి గొడవ వేసింది. వాళ్ళు డిస్క్వాలిఫై అయినా కూడా నువ్వు వాళ్ళకి డిస్క్వాలిఫై ఇవ్వలేదు, ఎందుకంటే నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు లేపుకుంటావు అనేసి. మీరే డిసైడ్ చేస్తారా, సంచాలకుగా మీరు ఆడాల్సింది మరి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగితే, ఎందుకు వచ్చిన రామాయణము, సరే తనుజను సేవ్ చేద్దాం, తనుజ సెకండ్ లీడ్స్లో ఉంది కదా అని చెప్పేసి తనుజాని సేవ్ చేసేసింది. బికాస్ నిఖిల్ హ్యాస్ ఫ్యూ ఫాల్స్, అక్కడ గీత దాట వెళ్ళిపోయాడు కాబట్టి. గీత దాట వెళ్ళిపోయినప్పుడే ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి ఉంటే బాగుండేది. సంజన వర్సెస్ తనుజ అట్లన్నా పెట్టుంటే బాగుండేది, ఎందుకంటే బుట్ట కింద పడేసింది దాన్ని డిస్క్వాలిఫై చేయనప్పుడు సంజన వర్సెస్ తనుజ లాగా పెట్టుంటే అన్న బాగుండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, వేర్ డబ్బాలు వేసి పెట్టాలి. సో ఆ ఫస్ట్ టాస్క్లో సంజన లీస్ట్ వచ్చింది కాబట్టి సంజన అండ్ సుమన్ శెట్టి వచ్చేసి ఇద్దరు ఆడుతూ ఉన్నారనమాట. సో సుమన్ ఈజ్ ఫ్రమ్ ప్రజలు అండ్ సంజన ఈజ్ ఫ్రమ్ కమాండర్. సో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు, విచ్ ఇస్ డబ్బాలు ఒక టవర్ లాగా పేర్చాలి టాస్క్. సేమ్ టవర్ టాస్క్లు అంతా కళ్యాణ్ ఎందుకు సంచాలకంగా ఉంటాడో అర్థమే కాదు. అండ్ కళ్యాణ్ సంచాలకంగా ఉన్నప్పుడు అంతా అక్కడ ఖచ్చితంగా ఒక కాంప్లికేటెడ్ డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. లాస్ట్ టైము ఆ టాస్క్ అట్లే వచ్చింది, ఆ రింగుల్ టాస్క్, ఈసారి ఆ డబ్బాల టాస్క్ అది వచ్చింది. సో ఏమైందంటే డబ్బాల మీద పేర్చాలి. ఈ విషయంలో నేను చెప్తున్నా, సుమన్ శెట్టి ఆడాడు, సూపర్గా ఆడాడు నిజంగా. అసలు హైట్ చాలా మ్యాటర్స్ ఈ విషయంలో. అలాంటి హైట్ కూడా పక్కన పెట్టేసి 6 డబ్బాలు పేర్చాడు, అది కూడా ప్రాపర్గా పేర్చాడు అంటే సూపర్ అనేది చెప్పాలి. ఒక పక్క లక్ కూడా ఫేవర్ చేసింది, అండ్ ఇంకొక పక్క చాలా చాలా బాగా ఆడాడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సుమన్ శెట్టి కూడా. సో కాల్ వచ్చింది, అది కట్ చేస్తుంటే వీడియో పోయింది, కోపం వస్తుంది నాకు. ఓకే, సో 6 డబ్బాలు పేర్చాడు సుమన్ శెట్టి, చాలా బాగా పేర్చాడు, సూపర్గా ఆడాడు అనిపించింది. కానీ లాస్ట్లో ఏమైపోయిందంటే సంజన వర్సెస్ సుమన్ శెట్టి ఇద్దరు 6 డబ్బాలు పెట్టారు. అక్కడ కళ్యాణ్ వచ్చి ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రతిసారి కళ్యాణ్కి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎదురవుతుంది అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఆట స్టార్ట్ అయ్యే ముందు ఏమన్నారంటే, స్ట్రైట్గా ఉండాల్సిన పని లేదు, టవర్ లాగా ఉంటే చాలు, స్ట్రైట్గా ఉండాల్సిన పని లేదు అని అందరు చెప్పారు. సో స్ట్రైట్గా ఉండాల్సిన పని లేదనే పాయింట్లోనే అందరూ ఆడారనమాట. బట్ లాస్ట్కి ఏమైపోయిందంటే, ఇక్కడ 6 డబ్బాలు అక్కడ 6 డబ్బాలు పెట్టారు. అప్పుడు కళ్యాణ్ వచ్చి ఇద్దరు 6 డబ్బాలు పెట్టారు. సుమన్ అన్న ఆయన హైట్కి అంత పెట్టారు కాబట్టి చాలా గ్రేట్ అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాలి అనేసి అంటే, నేను సంజన గారితే తీసుకుంటాను, ఎందుకంటే టవర్ లాగా స్ట్రైట్గా ఉంది, సుమన్ శెట్టిది కొంచెం అటు ఇటు వంక టిక్కర్గా ఉంది అనేసి అంటే, ఇది ఫస్టే చెప్పాలి అని చెప్పేసి తనుజ వచ్చి నిలబడుకొని మాట్లాడింది. మీరు ఫస్టే చెప్పాలి కదా, ఫస్ట్ వచ్చి స్ట్రైట్గా లేకపోయినా పర్లేదు అని చెప్పేసి లాస్ట్లో ఎట్లా మీరు రూల్స్ మారుస్తారు, నువ్వు చాలా బ్యాడ్ సంచాలక్, యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అని చెప్పేసి కళ్యాణ్ అంటా ఉంటే, కళ్యాణ్ ఆ విషయాలు తీసుకోలేకపోయినాడు. అది తనుజ అన్నం అసలు తీసుకోలేకపోయినాడు. నువ్వు మాట్లాడద్దు తనుజ, నువ్వు అట్లా మాట్లాడుకు, నీకు ఇష్టం వచ్చినట్టు నా మీద పోర్ట్రే చేయాలనేసి చూడకని చెప్పేసి తనుజ మీద అగైన్స్ అన్నాడు. అది నాకు మంచిగా అనిపించింది. హీ టుక్ ఏ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు కళ్యాణ్ తన కోసం స్టాండ్ తీసుకోడు, ఎవరేం మాట్లాడినా పడతా ఉంటాడు. బట్ ఫస్ట్ టైం తన కోసం తను స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. చాలా బాగా స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది. దివ్య చెప్పింది వెంటనే ఏమని, ఇంకొక లాజిక్ చెప్పింది. దివ్య తెలిసి చెప్పిందా లేకపోతే మ్యానిపులేట్ చేయాలని చెప్పిందా అనేసి నాకు తెలియదు. సో దివ్య ఏమని చెప్పిందంటే, ఫస్ట్ ఎవరు 6th బాక్స్ పెట్టారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అనేసి అనింది. బట్ ఫస్ట్ 6th బాక్స్ పెట్టిందే సంజనానే ఫస్ట్ పెట్టింది. సంజన పెట్టిన తర్వాత సుమన్ శెట్టి దాన్ని బాక్స్ పెట్టాడు అనమాట, తన సైడ్ బాక్స్. సో ఫస్ట్ సంజన పెట్టి తర్వాత సుమన్ శెట్టి పెట్టినప్పుడు పాయింట్ ఒకవేళ ఆ పాయింట్ కన్సిడర్ చేసుకున్నా కూడా సంజనాకే ఇవ్వాలి, ఎందుకంటే సంజన ఫస్ట్ 6 బాక్స్ పెట్టింది కాబట్టి. తను నిజంగా సంజన 6th బాక్స్ పెట్టింది చూసిందో లేకపోతే మ్యానిపులేట్ చేసిందో తెలియదు. బట్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ అయితే పర్ఫెక్ట్, ఎందుకంటే తనుజతో వాదించేటప్పుడు చెప్తారు, ఇద్దరు ఏమని చెప్పాను నేను అనేసి అంటే, ఇద్దరు 6 బాక్సెస్ పెట్టాలి అనేసి అన్నారు. అంటే ఇద్దరు టవర్ చేయాలి అనేసి అన్నాను కదా, ఇద్దరు టవర్ మరి ఈక్వల్ చేశారు, ఇద్దరు 6 బాక్సెస్ పెట్టారు, ఏం డెసిషన్ తీసుకోవాలి చెప్పు నువ్వు అనేసి అన్నాడు. అంటే తనుజ వచ్చి నేనైతే సుమన్ శెట్టి అన్నకే ఇస్తాను, ఎందుకంటే ఆయన హైట్ అడ్వాంటేజ్ లేదు, బట్ అయినా కూడా ఆయన ఇంత బాక్స్ పెట్టాడు కదా, ఆయన అంత కష్టపడ్డాడు కదా, సో నేను ఆయనకే ఇస్తాను అనేసి అంటే, నేనైతే ఆ డెసిషన్ ఇవ్వను తనుజ, నా డెసిషన్ వేరు, నేనైతే సంజన గారికే ఇస్తాను అనేసి అంటే, మిగతా వాళ్ళందరూ మీద పడిపోతున్నా కూడా హీ టుక్ అ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ స్టాండింగ్ ఆన్ హిస్ పాయింట్, నేను సంజన గారికే ఇస్తాను అని చెప్పేసి.
అక్కడ 100% ష్యూర్. బికాస్ హైట్ అడ్వాంటేజ్ ఇట్లాంటివి బొక్కడా బోషడం ఇట్లాంటివంతా ఏం లేదు. ఇప్పుడు ఆదిరెడ్డి 6'4" ఉన్నారు, నేను 5'3" అనుకుందాం 5'3" అండ్ నేను 5'4" అని చెప్తాను మళ్ళీ బాగోదని. సరే 5'3" అనుకుందాం, నేను పొట్టిగిత్తా. సో నేను నిలబడుకొని నేను 6 బాక్సులు పెట్టగలిగినాను, ఆదిరెడ్డి 7 బాక్సులు పెట్టగలిగినాడు కాబట్టి నాకు 6 బాక్సులు పెట్టినా కూడా నాకే ఇవ్వాలి, ఎందుకంటే నా హైట్కి నేను ఇంత పెట్టడమే ఎక్కువ, ఆదిరెడ్డి అంత హైట్ కాబట్టి 7 పెట్టినాడంటే అది తన అడ్వాంటేజ్. ఆదిరెడ్డి హైట్ ఆదిరెడ్డికి అడ్వాంటేజ్, నా బ్రెయిన్ నాకు అడ్వాంటేజ్ ఏమో. లేకపోతే రేపొద్దున ఏదైనా బ్రెయిన్ టాస్క్ వస్తే నేను ఆడతానేమో, తనకు చాలా బ్రెయిన్ ఉంది, తను IAS చదివింది, తను ప్రిలిమ్స్కి అంతా చదువుకునింది కాబట్టి తనకు మనకి ఇవ్వకూడదు అనేసి అంటే అదేం లాజిక్? అసలు అది లాజికే కాదు. సుమన్ శెట్టి గారు ఆడింది సూపర్, కేక. ఆయన హైట్కి ఆయన 6 బాక్సెస్ పెట్టడం చాలా సూపర్. కానీ ఆ టాస్క్ అట్లాంటిది కాబట్టి, బిగ్ బాస్ అట్లాంటి టాస్క్ ఇచ్చినాడు కాబట్టి ఆ టాస్క్ సుమన్ శెట్టి ఆడుకుని ఉండాల్సింది, మరి వేరే ఎవరైనా వచ్చి ఆడుండాల్సింది. సో ఆ టాస్క్ అట్లాంటిది కాబట్టి ఆ టాస్క్కి వాళ్ళిద్దరు కలిసి ఆడినారు కాబట్టి ఆ దాంట్లో ఈక్వల్గా రావాలి కాబట్టి కళ్యాణ్ ప్రాపర్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. చాలా ప్రాపర్గా ఎప్పుడూ స్టాండ్ తీసుకొని కళ్యాణ్, తనుజ ఏం మాట్లాడితే అది పడే కళ్యాణ్, ఎవరేం మాట్లాడినా దాన్ని పాజిటివ్గా తీసుకునే కళ్యాణ్ ఫస్ట్ టైం తన కోసం తన స్టాండ్ తీసుకోవడం అనిపించింది. సూపర్గా అనిపించింది. బాబ్ కళ్యాణ్ అనేసి ఎందుకు పెట్టినారా అంటే, లాస్ట్లో కోపం వచ్చేసింది కళ్యాణ్కి. అక్కడ డెసిషన్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి నాకు చెప్తాడన్నా నువ్వు చాలా బాగా ఆడావు, బట్ డెసిషన్ నేను దీన్ని బట్టి ఇచ్చాను అనేసి సుమన్ శెట్టికి చెప్పేటప్పుడు ఆ డబ్బాలంతా ఏదైతే టవర్ లాగా కట్టాడు సుమన్ శెట్టి దాన్ని ఇట్లా గుద్దుతాడు. అది గుద్దినప్పుడు గైజ్ PR అనుకోద్దండి ప్లీజ్. నాకు అతడి సినిమాలో మహేష్ బాబు కోపం వచ్చి రాళ్ళన్నీ గుద్దుతాడు కదా, లాస్ట్లో పడిపోతాయి, పార్దు రాళ్ళన్నీ గుద్దుతాడు కదా, సేమ్ అట్లే గుద్దినట్టు అనిపించింది. నాకు సూపర్గా అనిపించింది, నాకు నిజంగా యాటిట్యూడ్గా అనిపించింది. ఈ కళ్యాణ్ ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు, చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. నిజం చెప్తాను, నాకు అది సూపర్గా అనిపించింది. బా ఏం యాటిట్యూడ్ రా అనేసి అనిపించింది. అట్టా సరేలే దాని మీదే ఉన్నాడా అనేసి అంటే దాని తర్వాత తనుజ వచ్చి ఒక మాట కూడా మాట్లాడుతుంది. ఈ పిల్ల ఈగో ప్రాబ్లమా ఏమందలేదు, తనుజ తగ్గదబ్బా. ఎప్పుడైనా గొడవ జరిగితే ఆపోజిట్ వాళ్ళే తగ్గి తనుజతో వచ్చి మాట్లాడతారు, కానీ తనుజ అయితే తగ్గి ఎవరితో మాట్లాడదు. సో కళ్యాణ్ వచ్చి ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అనేసి ఎలా అంటారు, ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అని ఎలా అంటారు అని చెప్పేసి ఇమ్ముతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అన్న ఇప్పుడు ఒకటి సపోర్ట్ చేస్తున్నామంటే చాలా పాసిబిలిటీస్ ఎత్తుకుంటాం వాళ్ళు గెలవాలి అని చెప్పేసి, అట్లని చెప్పి నేను రాంగ్ డెసిషన్ తీసుకోలేను కదా, నన్ను తప్పుగా అంటే ఎలా అన్నా అని చెప్పేసి ఇమ్ముతో చెప్పి బాధపడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు లైవ్లో చూస్తుంటే కూడా అమ్మా అని కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నాడు ఆ బీన్ బ్యాగ్ పైన. 1 గంటకి అట్లే కూర్చోంటాడు అనమాట, కూర్చొని అట్లే నిద్రపోతూ ఉంటాడు. సో తనుజ మాట్లాడుతుంటే కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు. నాకు ఎట్లా అగెయిన్స్ మాట్లాడుతూ ఉంది తనుజ, నన్ను ఎట్లా అంటా ఉందని చెప్పేసి. బట్ స్టాండ్ తన కోసం తను తీసుకున్న స్టాండ్ మాత్రం సూపర్. బట్ ఈ వారం ఈ నాగార్జున గారు మాత్రం ఖచ్చితంగా, దివ్య నువ్వు అన్నావు కదా 6th బ్లాక్ ఎవరు ఫస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి 6th బ్లాక్ ఫస్ట్ ఎవరు వేస్తున్నారో అనేసి చూపించారు. నేను 2 సార్లు చూస్తున్నాను, సంజనానే ఫస్ట్ చేసింది 6th బ్లాక్, తర్వాతే సుమన్ శెట్టి వేస్తున్నాడు. సో 6th బ్లాక్ వేసిన వాళ్ళకి ఇవ్వాలి అనేసి అంటే కూడా అప్పుడు కూడా సంజనాకే వస్తుంది. అది వాళ్ళు ఈ వారం చూపించేసి కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రైట్ అని చెప్పేసి చెప్పాలి. బికాస్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రైట్. కళ్యాణ్ వర్సెస్ తనుజాలో కళ్యాణ్ ఈజ్ రైట్, తనుజ వర్సెస్ రితులో తనుజ వాస్ రైట్. సో అది నాకు అనిపించింది. అండ్ రితు ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్ అండ్ కళ్యాణ్ ఆల్వేస్ వన్ యాజ్ అ సంచాలక్. కళ్యాణ్ నిజంగానే ప్రియా శెట్టి చెప్పినట్టు 23 years ఉన్నా కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడనేసి అనిపిస్తుంది. మళ్ళీ PR అనుకోబాకండి. అండ్ ఈ వారం కళ్యాణ్ ఓటింగ్ తనుజ ఓటింగ్ని క్రాస్ చేసిందంట, ఈ విషయం చెప్దాం అనుకుంటా. సో తనుజ ఫ్యాన్ పేజెస్ అందరూ కళ్యాణ్ PR టీం అంట కళ్యాణ్ మీద ఒక స్ట్రాటజీ చేస్తున్నారంట. ఏంటంటే తనుజాకి అగెయిన్స్ట్గా కళ్యాణ్ మీద ఫుల్ ఇది తెచ్చేస్తే, ఫుల్ తనుజ కంటే కళ్యాణ్ అహెడ్ ఉన్నాడు అని చెప్పేసి ఓటింగ్ పోల్స్ అంతా ఏదో సాఫ్ట్వేర్ యూస్ చేసి రిగ్గింగ్ చేస్తే కళ్యాణ్ ముందున్నాడని చెప్పేసి తనుజ కొంచెం వెనకబడిందని చెప్పేసి అందరు రివ్యూవర్స్ మాట్లాడుతున్నారు. అంతా ఫ్యాన్ పేజెస్లో వైరల్ అయిపోతుంది. సో మన స్ట్రాటజీ వర్కౌట్ అయింది అని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసింది. దాని స్క్రీన్ షాట్ తీసి తనుజ వాళ్ళు చూడండి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారు, కళ్యాణ్ PR చూడండి ఎంత తప్పు చేస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ PRని డౌన్ చేయడానికి చేస్తున్నట్టు నాకు అనిపించింది. అది కళ్యాణ్ PRే చేస్తుండాల. మేబీ తనుజ PRే, తనుజ ఓట్స్ పడిపోతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా కళ్యాణ్కి ఓట్లు తెప్పిస్తున్నారు, తనుజకి రియల్ ఓటింగ్ కళ్యాణ్ది సాఫ్ట్వేర్ ద్వారా ఓటింగ్ వస్తూ ఉంది అని చెప్పేసి అది జనాలకి ప్రూవ్ చేయాలని ఒక పాయింట్లో తనుజ వాళ్ళ PRే అట్లాంటి ఒక ఫేక్ మెసేజ్ పెట్టి కళ్యాణ్ని డౌన్ చేయాలి, కళ్యాణ్కి ఒక PR ఉందని చెప్పి కళ్యాణ్ని డౌన్ చేయాలి అని చెప్పేసి చేయకుండా ఉండొచ్చు. చేయకుండా దట్ కెన్ ఆల్సో హ్యాపెన్ నో, వేర్ తనుజ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి తనుజకు ఓటింగ్ పడిపోతా ఉంటే తట్టుకోలేక కళ్యాణ్ PR వాళ్ళు దాన్ని ఫేక్ ఓటింగ్తో చేయిస్తున్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పెట్టి వాళ్ళే దాన్ని వాళ్ళ ఓన్ మెసేజ్ వాళ్ళే వైరల్ చేసి ఉండొచ్చు కదా. హూ నోస్,
ఇది కూడా పాలిటిక్స్ జరిగేదే. సో లాస్ట్ వీక్స్లో ఇట్లాంటి పాలిటిక్స్ అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. చాలా మంది దీని గురించి మాట్లాడు చూసావా కళ్యాణ్ పిఆర్ ఏం చేశారో, చూసావా కళ్యాణ్ పిఆర్ ఏం చేస్తున్నారు, తనుజాని తొక్కేయడానికి చూస్తున్నారంట. మేబీ తనుజ వాళ్ళ పిఆర్ వాళ్ళే ఇట్లాంటి ఒక స్టూపిడ్ స్ట్రాటజీ యూస్ చేసి కళ్యాణ్ని డౌన్ చేయాలి అని చెప్పేసి కళ్యాణ్ మీద నెగిటివ్గా, కళ్యాణ్ పిఆర్ మీద నెగిటివ్గా రావాలనేసి కూడా చేసి ఉండొచ్చు. సో దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. ఇట్లాంటి స్టూపిడ్ మెసేజెస్కి, స్టూపిడ్ స్క్రీన్ షాట్స్కి అంతా నేను పడను, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అది ఈరోజు జరిగింది. ఐఎమ్ సో సారీ మిమ్మల్ని ఇన్ని రోజులు మిస్ అయిన దానికి, మీరు నన్ను మిస్ అయిన దానికి. రేపటి నుంచి డైలీ 4 వీడియోలు చేస్తాను. రేపు మార్నింగ్ చేయలేను బికాస్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ రష్మిక టుమారో. రష్మిక నన్ను ఏమైనా అడగాల, ఏమైనా ఉందా? ఈజ్ యువర్ ఫేవరెట్ రష్మిక? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ హర్? కమెంట్ డౌన్. సో ఐల్ గో ఆస్క్ హర్ యువర్ క్వశ్చన్స్. అది విషయాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి అందరికీ దిస్ మీ యోగిత్రల్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద పర్సన్. అందరి వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. అండ్ హైప్ కూడా చేయండి.